ఏంటిది? మొన్న చూసాను సర్పంచ్ 500 కుక్కల్ని చంపారు. 500. ఆ కుక్కలు డెడ్ బాడీ ఇట్లా పెట్టుకొని ఇట్లా నుంచొని ఫోటోగ్రాఫ్స్ తీస్తున్నారు. మీకు 1% భయం లేదా? కర్మ అని ఏదైనా ఉంటుందా? నాకు మిగతా రిలీజన్స్ గురించి తెలియదు, నాకు నా రిలీజన్స్ గురించి తెలుసు. మీరు గుడికి వెళ్తారు, ఆ శివుడిని అభిషేకం పెడతారు. కాలభైరవ్ టెంపుల్స్ లో చూస్తున్నాను, 1000 మంది కాలభైరవ్ టెంపుల్లో ఉన్నారు. కాలభైరవ్ ఎవరు? కుక్క ఉంటుంది అక్కడ. వాళ్ళని మీరు పూజించి వాళ్ళ కుక్కని చంపేసి ఆ దేవుడు ఏం చేస్తారు? మీకు కొంచెం భయం ఉందా? మీకు మీ ఫ్యామిలీకి కొంచెం తల్లిదండ్రి చేసిన పాపాలు పిల్లలకి తగులుతాయి. వెన్ యూర్ కిల్లింగ్ ఇన్నోసెంట్స్, hundreds of innocent dogs, trust me, I am giving you my word, karma will be there, karma will hit you. I am not saying all dogs are good. నేను మళ్ళీ చెప్తాను, yes there are aggressive dogs. డాగ్స్ వల్లే ఏదైనా చిన్న బిడ్డ చనిపోయినంటే, నేను కూడా తల్లి, నాకు తెలుసు. ఈరోజు నా బిడ్డకి కుక్క కరిస్తే నాకు తెలుసు ఆ బాధ ఎంత ఉంటుంది. కానీ మీరు చెప్పండి, ఇంతమంది మనుషులు, మెన్, ఆల్ ఆఫ్ యూ, ఇక్కడ మెన్ ఎక్కువ ఉన్నారు, మగాలు ఎక్కువ ఉన్నారు. మగాలు రేప్ చేస్తారా లేదా? మగాలు మర్డర్ చేస్తారా లేదా? సో మీరు అందరు మర్డరర్సా? మీరు అందరూ రేపిస్తా? మీ అందరినీ నేను పెట్టాలా జైల్లో? చెప్పండి, మీ అందరినీ చంపేయాలా? కాదు, మగాలు రేప్ చేస్తారు, మగాలు మర్డర్ చేస్తారంటే మీ అందరు మగాల్ని పట్టుకొని నేను చంపేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? బుద్ధి ఉందా కొంచెం? 5 కుక్కలు కరిస్తే మీరు మిగతా 100 కుక్కల్ని ఎందుకు చంపుతున్నారు? కొంచెం బుద్ధి వాడుకోండి. నా బుద్ధి ఇచ్చారు కదా, బుద్ధితో పుట్టారు కదా. ఈ సింబాయిసిస్ లా కాలేజ్ వాళ్ళు కొంచెం బుద్ధి ఉందా లేదా మీకు? ఎవరు? కర్నల్ సెంథిల్ అని చదివిన వ్యక్తి కదా ఆయన. అస్సలు సెన్స్లెస్ నడుస్తుంది. నేను కామ్గా ఉన్నా. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నేను కొంచెం నా ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నాను. వదిలే. లా ఇస్ దే. They are more intelligent than me, they are more educated than me, they are more experienced than me. వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారు, కామ్గా ఉన్నాను. కానీ ఈ లాస్ట్ 10 days చూసి నాకు నిజంగా గూస్ బంప్స్ వస్తుంది నాకు.